హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోనీ బైస్. గైస్, ఈరోజు అయితే నేను డే 2 అయితే స్టార్ట్ చేస్తున్నాను నా లైఫ్లో. డే 1 అయితే చాలా చిన్న వీడియో అయితే పెట్టాను అనమాట. డే 2 అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడే నేను ఎర్లీ మార్నింగ్ లేచి మా బిల్డింగ్లోంచి నేనైతే బయలుదేరిపోతున్నా వర్క్కి. ఇప్పుడైతే గైస్ లిటరల్లీ చలి అయితే ఘోరంగా పెడుతుంది. అయినా కూడా నేను ఏమి వేసుకోకుండా చూడండి, చలి మామూలు లేదు, ఇక్కడ ఫుల్ చలి ఉంది. క్లైమేట్ మొత్తం కూల్ ఉందన్నమాట. ఏం వేసుకోకుండా నేనైతే బయలుదేరినా. దీనికైతే ఒక మైక్ కూడా తీసుకోవాలి. నేను చెప్పాను కదా నేను ఆ వీడియోలో అయితే, అదైతే 101 ఆ రోజైతే రివీల్ చేస్తా ఏమైతే చేసినానో నేను అది. ఓకే గైస్, ఇప్పుడైతే నేను కార్ దగ్గరికి వెళ్తున్నాను. కార్ దగ్గర పోయిన తర్వాత ఏంది అనేది మీకు మొత్తం చెప్తాను. వీడియో క్లారిటీ ఎట్లుందో చెప్పండి ఒకసారి. వీడియో ఎలా వస్తుంది, క్లారిటీ ఎట్లుంది అనేది చెప్పండి గైస్. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 101 రోజు ఫస్ట్ డే ఏం చేసినా అది రివీల్ చేస్తాను. కమింగ్ సూన్. చాలా మంది కావాల్సినది అయితే జరుగుతుంది. నేనైతే ఒక పని అయితే చేస్తున్నాను. చూద్దాం, అది ఒక 2 months లోపల అవుతుంది. అది చెప్తాను నేను. 100 daysలో ఒక 70 days 71 అట్లా ఆ టైంలో అయితే అది వర్క్ అయితే జరుగుతుంది. చూసాం గైస్ ఏమైతే అవుతుందో. ఇది మన ఆంధ్ర వాళ్ళ రెస్టారెంట్ అనమాట. అన్న దోశ, ఆనియన్ దోశ గైస్. ఇప్పుడు ఒక పని అయితే ఉంటే అది పని అయితే కంప్లీట్ చేసుకొని వస్తున్నా గైస్. ఇప్పుడైతే డే 2 అనేది స్టార్ట్ అయిపోయింది మన లైఫ్లో. 2026 డే 2 బ్లాగ్ అయితే ఏముంటుందో చూద్దాం. ఈరోజు సాయంత్రం వరకు నా లైఫ్లో ఏమేమి జరుగుతుందో చూద్దాం గైస్. ఒక పని ఉంటే చూసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే పోతున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని దాని తర్వాత కార్లో ఫ్యూయల్ అయితే లేదు. ఫ్యూయల్ చూడండి ఒకసారి. ఫ్యూయల్ అయితే ఏం లేదు, ఫ్యూయల్ పట్టించుకోవాలి. ఫ్యూయల్ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్. చూపిస్తాను అది ఎంత కాస్ట్ అనేది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. నేను ఇప్పుడు అది నాకు ఫుల్ ట్యాంక్ వచ్చేసి మన ఇండియన్ రూపీస్ 1000 రూపీస్లో అయితే నాకు ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. 1000 రూపీస్, ఆల్మోస్ట్ 1000 రూపీస్లో మన ఇండియన్ రూపీస్లో ఫుల్ ట్యాంక్ అయితే అయిపోతుంది గైస్ నాకు. అదే ఇండియాలో అయితే మనకు ఆల్మోస్ట్ నా ఇండియాలో నాకు దగ్గర స్విఫ్ట్ డిజైర్ ఉంది. ఆ స్విఫ్ట్ డిజైర్కి అయితే ఆల్మోస్ట్ నాకు ఇండియాలో 3700 అట్లా ఏమో అవుతుంది. ఇక్కడ 1000 రూపీస్లో ఫుల్ ట్యాంక్ అయితే అవుతుంది. అంటే ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి నాకు వచ్చేసి 22 రూపీస్ అయితే పడుతుంది పర్ లీటర్. 22 రూపీస్ అయితే పడుతుంది గైస్. చూసాం గైస్, పెట్రోల్ బంక్ పోయిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు. స్టేట్ ఇన్ గైస్. వీణనే ఓనర్ ఈడ. అక్క చూపియాలా? అక్క మాధవ్ అక్క అక్కడ ఉంది హోటల్ ఓనర్ గైస్. ఇక్కడ టిఫిన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టిఫిన్ కానీ టేస్ట్, చట్నీ కానీ బాగుంటుంది, సూపర్ ఉంటుంది. నేనైతే ఎవ్రీడే అయితే ఇడికి వస్తాను తినడానికి. మీకన్నా ఎవరన్నా కోవిట్లో ఉంటే అవలీలో మాధవ్ హోటల్కి అయితే వచ్చి తినండి ఒకసారి, చూడండి వచ్చి చూసి. గైస్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకున్నాను. బయలుదేరిపోయినా బ్రేక్ఫాస్ట్ చేసుకొని. అక్కడ ఒకటి గైస్ కొద్దిగా లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది అంటే ఫుడ్ అనేది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి ఇస్తారు మీకు. అప్పుడప్పుడు దోశ ఏదైనా కానీ, పూరి కానీ మీరు అడిగిన తర్వాత ప్రిపేర్ చేసి ఇస్తారు. ఎందుకంటే మీకు వేడిగా కావాలి అని చెప్పేసి. ఎప్పుడైనా కానీ అప్పుడప్పుడే ప్రిపేర్ చేసి ఇస్తారు. చాలా చోట్ల ముందే ప్రిపేర్ చేసి పెట్టింటారు, మీకు ఇస్తారు. అది చపాతీ కానీ మీకు అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారు, ముందే ప్రిపేర్ చేయరు అనమాట. ఒకసారి ట్రై చేయండి అక్కడైతే మీరు. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే ఆడే చేస్తాను అనమాట. ఎప్పుడన్నా వేరే ఫుడ్ ఐటమ్స్ తినాలంటే వేరే ప్లేస్లోకి పోతా. కేరళ హోటల్ అట్లా వేరే ప్లేసెస్కి పోతా. ఓకే గైస్, చూస్తారు కదా మీరు కూడా ఇప్పుడు 100 days ఛాలెంజ్లో ఎలా ఉంటానో నేను కువైత్లో. 100 days ఛాలెంజ్ ఇన్ కువైత్ నా లైఫ్ని ఎట్లా తీసుకుపోతుందో ఈ 100 days ఛాలెంజ్ అయితే చూద్దాం గైస్. స్టేట్ యూన్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నా దగ్గర మౌంట్ లేదు. కార్కి మౌంట్ సెట్ చేయాలి. మౌంట్ సెట్ చేసినానంటే మీతో కంఫర్టబుల్గా మాట్లాడగలుగుతా. ఐ హోప్. చూద్దాం, ఒక 2 రోజుల తర్వాత మౌంట్ గిన్ తీసుకొని సెటప్ చేస్తాము. ఓకే గైస్, మనం బయలుదేరిపోయి పెట్రోల్ బంక్ అయితే పోతున్నాం గైస్. పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ అయితే పట్టించుకోవాలి. పెట్రోల్ ఎంత పడుతుందో
అక్కడ పోయిన తర్వాత మీకు పెట్రోల్ ఎంత పడుతుంది ఏంది అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. అంతవరకు వీడియోని లైక్ చేశారా, సబ్స్క్రైబ్ చేశారా, బెల్ ఐకాన్ మాత్రం కొట్టి పెట్టుకోండి. నోటిఫికేషన్ ఎవ్రీడే మీకు వస్తూ ఉంటుంది. ఈరోజు నేను సెకండ్, ఈరోజు నేను థర్డ్కి వీడియో పోస్ట్ అవుతుంటుంది. మీకు ఫస్ట్ వీడియో సెకండ్ రోజు పోస్ట్ అవుతుంది. ఈరోజు మీకు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను ఈవినింగ్. అది ఫుల్ కరో భాయ్ గైస్. కరెక్ట్ మేము మీటర్ దగ్గర ఆపినా మీకు చూపించడానికి. అది అంటే నార్మల్ పెట్రోల్, సూపర్ ఇక్కడ 3 ఉంటాయి. ఆది, అల్ట్రా, సూపర్, ప్రీమియం 3 ఉంటాయి. 3 ప్రైజులు ఉంటాయి మీకు. అల్ట్రా సూపర్ వచ్చేసి ఆల్మోస్ట్ 105 రూపీస్ ఏమో ఉంటుంది. అంటే ఫిల్స్ అంటే ఇట్ విల్ అది 32 రూపీస్ ఏమో అవుతుంది. నేను ఇప్పుడు వేయించేది 22 రూపీస్ది, ఇంకోటి 28 రూపీస్ ఉంటుంది. నాకు 22 రూపీస్ మన చిన్న బండి. సూపర్ కార్లకు అయితే అల్ట్రా సూపరు, ప్రీమియం ఇవన్నీ వేపిస్తారు గైస్. ప్రీమియం అంటే మనం వేయించేది, సారీ నేను రాంగ్ ఇన్ఫర్మ్ ఇచ్చాను. ప్రీమియం అంటే మనం వేయించేది, సూపర్ అంటే మంచి కార్లు వేయించేది, అల్ట్రా సూపర్ అంటే స్పోర్ట్స్ కార్లు వేయించుంటారు. ఇది అన్నమాట మీటరు చూస్తున్నారా మీరు. నాకు 2 KD 500 అంటే నాకు ఆల్మోస్ట్ 750 రూపీస్ దాకా వచ్చింది పెట్రోల్ అయితే. నాకు 750 రూపీస్కి అయితే చూడండి మీరు ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. ఇది గైస్ మన పెట్రోల్ పట్టించుకుంది. ఓకే గైస్, పెట్రోల్ అయితే చూసారు కదా, నేను డబ్బులు ఇచ్చేయాలి మళ్ళీ గైస్. ఇప్పుడైతే మనం డబ్బులు అయితే ఇచ్చేసి బయలుదేరిపోతున్నాము. డబ్బులు అయితే 2 KD 500 అంటే 2.5 KD మనం ఇచ్చింది గైస్. ఇది గాలి మిషన్ అనమాట. గాలి ప్లస్ మనకు దీంట్లో వాటర్ ఉంటుంది అనమాట. దీంట్లో టెంపరేచర్ అన్నీ ఉంటాయి, చూపిస్తాను ఉండండి. ఇదే గైస్, దీంట్లో కూడా నీరు టెంపరేచర్ ఉంది. నా బండికి నేను 32 అయితే పెడతాను ఎయిర్. ఇది ఎయిర్ గన్ను, లేదా అది వాటర్ది అనమాట. నాకు అవతల టైర్కి వస్తుంది, మనకై మనమే ఇట్లా గాలి అయితే పట్టుకోవాలి. గాలి పట్టుకొని మనం 27 అయితే ఉంది గైస్. దీంట్లో గాలి 27 అయితే చూపిస్తుంది. 32 ఉండాలా. దీంట్లో గాలి తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది తెలుసు. గాలి అయితే తగ్గిపోతుంది బండిలో. చూసారా సౌండ్ వస్తుంది కదా మీకు ఎట్లా. ఇదన్నమాట. దీని తర్వాత మనం రేడియేటర్లో నీళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది. దీంట్లో కూడా నీళ్ళు తగ్గినాయి గైస్. ఓకే, దీంట్లో నీళ్ళు వేసుకున్నాం, వైపర్లో నీళ్ళు వేసుకున్నాం. ఈ గన్నులో ఇట్లా ప్రెస్ చేసే వాటర్ అయితే వస్తాయి. గుంజుకొని పోయి ఇట్లా నీళ్ళైతే చూసుకొని మనం ప్రెజర్లో నీళ్ళైతే పట్టుకోవాలి గైస్. ఓకే ఓకే ఇది కూడా ఫుల్ అయిపోయింది. ఇది గైస్ పెట్రోల్ బంక్. ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఇట్లా ఉంటుంది. ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర 1-2 అవుతాయి. ఆడ ఒకటి ఉంది, ఇంకోటి అట్లా ఉంటుంది గైస్. ప్రతి ఒక్క సర్వీస్, ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర సర్వీస్ సెంటర్లు కూడా ఉంటాయి. మళ్ళా ట్రాలీ అని చెప్పేసి అది మనకు ట్రాలీ అని చెప్పేసి ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర అయితే మన ఒక స్టోర్ లాంటిది ఉంటుంది. మనమైతే నిన్ననే బండికి మొత్తం అడిగించినాము. మన బండి నీట్గా అయితే ఉంది గైస్. ఓకే గైస్, పెట్రోల్ పట్టించుకునేటప్పుడు అయితే మర్చిపోయినా. ఇప్పుడైతే గాలి గీలి అంతా పట్టుకేనా అనమాట. ఇదే అనమాట గాలి పంపు. ఐసం పెడుతుంది గైస్. క్లైమేట్ బాగాలేదు అంటే ఒకసారి చలి ఉంటుంది, ఒకసారి ఎండ ఉంటుంది. ఇప్పుడు చలికాలం ఇక్కడ కోవిట్లో అయితే గైస్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం అయితే 10 అవుతుంది అనమాట. నేనైతే ఇప్పుడు 10:30 అయిపోయింది. నేనైతే ఫుడ్ తీసుకొని రూమ్కి వెళ్ళేసి తినేసి పడుకోవడమే. ఈరోజు అయితే డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చాం గైస్.
నేనైతే ప్రజెంట్ ఇప్పుడు హోటల్లో నుంచి అయితే చికెన్ నూడిల్స్ అయితే తీసుకొచ్చేసిన. చికెన్ నూడిల్స్ తీసుకొని పోతున్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఫిలిపిన్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అయితే ఇదేందో నాకు కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఒకటి ఇచ్చారు. ఏందో ఇది ఒకటి ఇచ్చారు. ఇవేవో ప్యాకెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్ మరి ఏంటివో ఇవైతే నాకు కూడా తెలియదు. ఇవైతే ఇచ్చారు. ఒక 4-5 ఉన్నాయి. ఇవి ఇచ్చారనమాట. మనమైతే తినం, మనకు తెలియదు అవేంటివో. మనమైతే తినం. ఎవరైనా తినే వాళ్ళు అయితే వాళ్ళకి ఇచ్చేద్దాం. దీని తర్వాత ఇప్పుడైతే నేనైతే ఇది తీసుకొని ఫస్ట్ అయితే ఫుడ్ తీసుకొని పోయి రూమ్ పోయి మంచిగా కూర్చొని తినేసి స్లీప్ వేస్తా గైస్. ఈరోజుతో వీడియో అయితే ఇది. డైలీ కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు చెప్పాను కదా 101 రోజు ఏదైతే 1 రోజు ఫస్ట్ డే రోజు చేశానో ఆ సాహసం ఏదైతే చేశానో గుండెలు గట్టిగా వేసుకొని సాహసం చేసిన అది రివీల్ చేస్తాను. ఇంకోటి త్వరలో ఒక 1.5 month 2 monthsలో ఇంకొక రివీల్ కూడా చేస్తాను. ఏందనేది అది మీకు వీడియోలోనే తెలుస్తుంది. ఓకే గైస్, ఇప్పుడైతే పోయి ప్రజెంట్ కార్ పార్కింగ్ అయితే ఎత్తుక్కోవాలి. కార్ పార్కింగ్ ఎత్తుకొని కారు పార్కింగ్ ఇక్కడ ఘోరం అంటే ఘోరం కష్టం. కార్ పార్కింగ్ ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, లిటరల్లీ ఇప్పుడు నేను బండి తీయాలా, నా బండి ఇక్కడ స్టక్ అయి ఉంది. ఇక్కడ చెత్త ఎత్తే బండి అయితే వచ్చింది. చెత్త ఎత్తే బండి అయితే వచ్చింది. నేనైతే ఇప్పుడు స్టక్ అయిపోయి ఉన్నా. ఇక్కడ ఏం చేయాలి అర్థం కావట్లా. మనోడు బండి తీస్తే నేను పోవాలి. వెనకలో ఒక బండి ఉంది. వెనకలు చూసినట్టయితే మీకు వెనకలు కూడా బండి ఉంది. ఓకే గైస్, అలసిపోయాను ఈరోజు అయితే నేను. ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లూని వెస్టైరింగ్.